ఇది కాక వారు తమ క్షీరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొరకు పంచిపెట్టి మరియు వారి ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పుగా కూడుకొని ఏం చేశారట? స్థిర ఆస్తులను అమ్మి. మొట్టమొదటి రక్షింపబడిన ప్రజలు ఎంతమంది? పెంటెకోస్తు పండుగ రోజున ఎంతమంది రక్షింపబడ్డారు? 3000 మంది. ఈ 3000 మంది యొక్క జీవిత విధానాలు ఇక్కడ రాబడ్డాయి. వాళ్ళు ఎలా ఉన్నారో, దేవుని సేవ కోసం ఏం చేశారు, సంఘంలో ఉన్న అక్కర్లు తీర్చబడ్డాయి, సేవ కోసం వాడబడ్డాయి. 4వ అధ్యాయంలో ఎంతమంది రక్షింపబడ్డారు? 4వ వచనం చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మని వాళ్ళ పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. మొట్టమొదటిగా 3,000 మంది రక్షింపబడ్డారు, తర్వాత 5,000 మంది రక్షింపబడ్డారు. మరి రెండో బ్యాచ్ ఎట్లా ఉన్నారు? వీళ్ళేమో తక్కువ తినరా?